ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. తనకొచ్చిన అవార్డును తిరస్కరించారని పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయటం దారుణం అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మళ్ళీ వైఎస్ జగన్ సీఎం అయి తమ పాలన వచ్చాక కూటమి నేతలు అంతకంతకు అనుభవిస్తారన్నారు లక్ష్మీ పార్వతి. పోసాని కృష్ణమురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్డును తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు, ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే, 5 ఏళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి తనకు వద్దన్నందుకు తీసుకెళ్ళి ఎక్కడో కడప జైల్లో పెడతారు. ఎంత దారుణం! 65 ఏళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా. మీకు న్యాయం ఎక్కడుంది? అధికారాన్ని చేతిలో పెట్టుకొని, పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ దారుణంగా వంశీని మీద అట్లాగే చేశారు, పోసాని మీద అలాగే చేశారు. చంద్రబాబు 75 ఏళ్ల వయసు నీకు వచ్చింది, ఈరోజు నీ కొడుకును అదుపులో పెట్టకపోతే పర్యవసానం అంతా కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అలాంటి మనిషిని మీరు కారులో అన్ని గంటలు తిప్పుతూ చేస్తారా? అంబులెన్స్ కూడా పిలవరా? ఎక్కడిది అసలు? కొంచెం కూడా దయాదాక్ష, అసలు మనుషులేనా మీరు? ఒక రాక్షసి జాతిలో పుట్టారా? అంతేలే, పురాణాల్లో రాక్షస జాతి అని మేము చదువుకున్నాము. ఈరోజు కళ్ళారా మేము చూస్తూ ఉన్నాం మీ తండ్రి కొడుకుల రూపంలో. మళ్ళీ మా పరిపాలన వస్తుంది, మా జగన్ గారు వస్తారు, వచ్చినప్పుడు ఉంటుంది మీ పని ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి భవిష్యత్తు ఆలోచించుకోండి.